నాతో అమెరికా 2005లో 10 రోజులు ప్రయాణం చేశారు. సిరియా, లిబియా, అమెరికా. కిరణ్ రిజిజు గారు ఆహ్వానంతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు లేరు, లేట్ ఈవినింగ్ వస్తున్నారు. ఆయన కూడా పిలిచారు ఆయన కలవడానికి. నిన్న ఇంపార్టెంట్ 2 మీటింగ్లు జరిగాయి ఢిల్లీలో. ఎందుకు అంటే పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరగకూడదు అని నా ప్రయత్నం నేను కొంత చేస్తున్నాను. ఎందుకంటే టెన్షన్స్ చాలా హాయిగా ఉన్నాయి. ఎలక్షన్ ముందు ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అవ్వకూడదని నేను ప్రైమ్ మినిస్టర్ గారు అది ఇప్పుడు చెప్పవసరం లేదు, వీళ్ళని బట్టి నేను మాట్లాడతాను. ఇంపార్టెంట్ ఏంటంటే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా కావాలని ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగాను, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని అడిగాను, డిప్యూటీ మన హోమ్ మినిస్టర్ స్టేట్ కిరణ్ రిజిజు గారిని అడిగాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డీజీపీ ఠాకూర్ గారిని నేను అడిగినప్పుడు వారు రెస్పాండ్ అవ్వలేదు. రేపు ఉదయం నుండి నేను విశాఖపట్నం నా టూర్ స్టార్ట్ అవుతుంది కనుక రేపు ఆంధ్ర యూనివర్సిటీలో మార్నింగ్ స్పీచ్ ఇస్తున్నాను మధ్యాహ్నం 2 గంటలకి. అందుకని నేను ఆంధ్ర డీజీపీ ఠాకూర్ గారికి నిన్న లెంగ్తీ మెసేజ్ పెట్టాను. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫార్మ్ చేయమని కూడా మరలా రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా, రెస్పాన్సిబుల్ డీజీపీగా సెక్యూరిటీ ఇవ్వమని. వారు పాజిటివ్గా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు కనుక ఇస్తామని అన్నారు అని తెలంగాణ వారు ఇచ్చారు. సెక్యూరిటీ ఎందుకు అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండడం కొరకు, నాకు సెక్యూరిటీ కావాలని కాదు. రేపు పొద్దున్న ఏమైనా చంద్రబాబు నాయుడు గారు, జగన్ వీళ్ళు రెస్పాన్సిబుల్. అందుకనే నేను అన్నా నా ప్రాణానికి ఏదైనా ఇప్పుడున్న ప్రజాశాంతి పార్టీ తరపున 78 కోఆర్డినేటర్లు, 25 స్టేట్ కోఆర్డినేటర్లు, 78,000 కోఆర్డినేటర్లు గ్రామ లెవెల్లో నుంచి. అందులో పాస్టర్స్ ఉన్నారు, అర్చకులు ఉన్నారు, ములనాస్ ఉన్నారు, ముఖ్యంగా యూత్ ఉన్నారు. వాళ్ళందరూ కంటిన్యూ అవుతారు. ఎందుకంటే నాకు థ్రెట్ లెవెల్ పెరిగిపోయింది ఈ మధ్యని. నేను చేస్తున్న ఛాలెంజ్లు నెట్టి మాకున్న ఓట్ బ్యాంక్ చూస్తే ఇంకా నిన్న సర్వే, మా ఇంటర్నల్ సర్వే ప్రకాశం 180 జిల్లాలు 80 గ్రామాల్లో చేసాం. 10లో 5 ఓట్లు మాకు ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మీడియా మిత్రులు కూడా సర్వే చేయమన్నాను. 10లో 5 ఏ మీడియా వారు వచ్చినా మా పిహెచ్డి చేసిన ఒంగోలు స్టేట్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ తీసుకొని వెళ్తారు. మా మీడియా కోఆర్డినేటర్ కాదు ఆయన. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మా ఓట్ బ్యాంక్ పెరిగిపోయింది. ఎస్పెషలీ జగన్కి, చంద్రబాబు నాయుడు గారికి భయం పుట్టుకుంది. ఎలాగైనా అటాక్ చేద్దామని కొందరు, ఇల్లీగల్గా ఫ్రేమ్ చేసి ఏదో డబ్బు క్యాష్ పంపించి అరెస్ట్ చేద్దామని కొందరు, ఈ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం మీద డీటెయిల్డ్ లెటర్ మోదీ గారికి, డీటెయిల్డ్ లెటరు రాజ్నాథ్ సింగ్ గారికి, డీటెయిల్డ్ లెటరు కిరణ్ రిజిజు గారికి నేను ఇవ్వడం జరిగింది. మోదీ గారు పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు ఊర్లో లేనందువల్ల నేను కలలేకపోయాను. ఇవాళ నైటు ఆయన 7కి వస్తున్నారని చెప్పారు. వీలైతే ఇవాళ నైట్ కలుస్తున్నాను. ఆ తర్వాత రేపటి నుంచి నా ఆంధ్ర టూర్ కంటిన్యూ అవుతుంది. అంజన్ కుమార్ గారు సెక్యూరిటీ ఇచ్చారు తెలంగాణలో, పెంచమని అడిగాను. ఆంధ్రాలో కూడా సెక్యూరిటీ ఇచ్చారు. మరలా ఈ మధ్యని కొన్ని ప్రెషర్లు వచ్చి ఒత్తిడి వచ్చిందని నాకు నిన్న కాక మొన్న ఫోన్ చేశారు అంజన్ కుమార్ గారు. ఆంధ్రాలో మేము తెలంగాణ సెక్యూరిటీ ఇవ్వకూడదని నేను ఆయనకి రిక్వెస్ట్ చేశాను. నా రెసిడెన్స్ అమీర్పేట కదండి. ఆ విషయాలు మన ఇప్పుడు కిరణ్ రిజిజు గారితో కూడా మాట్లాడాను. క్విక్ యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. మోదీ గారితో మాట్లాడిన తర్వాత, రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడిన తర్వాత ఐఎమ్ గ్రేట్ఫుల్. అలాగే ఎవాండ్రో హోలీఫీల్డ్ ట్వీట్ చేయడం అందరి నోర్లు మూయించింది. నిన్న రాత్రి ట్వీట్ చేయడం, అనేక వీడియోలు చేసి కూడా ఆయన పంపిస్తున్నారు అమెరికా నుండి. నిన్న కూడా ఆయన ట్వీట్ చేశారు. నేనేదో ముఖ్యమంత్రి అవడం కొరకు, అభివృద్ధి కొరకు నేను చేస్తుంటే లీడర్స్ అందరూ నన్ను ప్రైమ్ మినిస్టర్గా చూడాలని ఆయన, ట్రంప్ గారు మాట్లాడుకున్నారని
ఆ విషయం నాకు ఈరోజు మార్నింగ్ ఎవాండ్రో హోలీఫీల్డ్ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ డేవ్ మెక్వేడ్ అది మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా ఆ ట్వీట్ని నేను కంటెస్ట్ చేస్తుంది ఎమ్మెల్యేగా ఎంపీగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంటే సేవ చేసి ఒక సంవత్సరంలో 100 హాస్పిటల్ గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో కట్టడం వరకు ఒక 100 ఉచిత విద్యా యూనివర్సిటీ ఎల్కేజీ నుంచి పీకేజీ వరకు ప్రైవేట్ యూనివర్సిటీలు కట్టడం కొరకు డిస్ట్రిక్ట్లో యూనివర్సిటీలు నియోజకవర్గంలో 1 to 10th గ్రేడ్ ఇంగ్లీష్ మీడియం అలాగే 50 కోట్లతో హాస్పిటల్ కట్టడం కొరకు 7 లక్షల కోట్లు తీసుకొచ్చి ఆంధ్రాని 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. తెలంగాణలో కంటెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అది మార్చి ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎన్ని సీట్లు తెలంగాణలో ఉన్న 17 సీట్లు లోక్సభలో కంటెస్ట్ చేయాలా అది కేసీఆర్ గారు మీటింగ్ అయిన తర్వాత మేము ఫైనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చింది 3 కారణాలు. ఒకటి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం టాక్స్ నేను ఖాన్ గారితో చేశాను, ఖాన్ అడ్వైజర్స్తో చేశాను పాకిస్తాన్. ఇక్కడ రెస్పాన్సిబుల్గా ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను చేస్తూనే చెప్పి పర్సనల్గా రావడం కొరకు నేను రావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు ఇంపార్టెంట్ అడ్వైజరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అందులో కొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఏంటంటే వీ డోంట్ కేర్ టాక్ అని. కానీ నేను యాజ్ అ పీస్ అంబాసిడర్గా 2002లో ఇండియా పాకిస్తాన్ మధ్య అప్పుడు వాజ్పేయి గారు పర్సనల్గా కలిసి పీస్ టాక్స్ చేయడు, ఎర్రంనాయుడు గారు ఆ మీటింగ్ నాకు ఏర్పాటు చేయడు మీ అందరికీ తెలుసు జూన్లో. అదేవిధంగా అప్పుడు జార్జ్ బుష్ గారు అమెరికాలో, అదేవిధంగా వాజ్పేయి గారు నేను కలిశాను. చాలా రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన బిహేవ్ చేశారు. అదేవిధంగా మోదీ గారు చేస్తారని నేను నమ్ముతున్నాను. సెకండ్ రీజన్ ఏంటంటే ట్రంప్ గారు విజిట్ ఏప్రిల్ 20 లోపుని ప్రైమ్ మినిస్టర్ గారు హోస్ట్ చేయడం కొరకు నేను రిక్వెస్ట్ చేశాను అక్కడ కేసీఆర్ గారిని. వీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అమిత్ షా గారిని కలమన్నారు. నేను వీలైతే ఈరోజు మరలా అమిత్ షా గారిని కలవడం జరుగుతుంది. ఆ పార్టీ లీడర్గా కొన్ని డిస్కస్ చేయడం కొరకు. మూడోది ఇక్కడ నా సెక్యూరిటీ కొరకు. ఇదే 3 కారణాలుగా నేను ఇక్కడికి వచ్చాను. కేసీఆర్తో మాట్లాడిన తర్వాత తెలంగాణలో మీ పోటీ నిర్ణయిస్తామని అన్నారు కదా మీరు. ఇప్పుడు అంటే వాళ్ళతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎన్ని సీట్లు కంటెస్ట్ చేయాలని నిర్ణయించడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళతో ఆల్రెడీ చర్చలు జరిపాము. కాంగ్రెస్ లీడర్స్ అందరూ అలయన్స్ గురించి నవంబర్, డిసెంబర్, జనవరి వరకు టాక్స్ అయ్యాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో టాక్స్ అవుతున్నాయి. అయితే కేసీఆర్ గారి తరపుని కొంతమంది నన్ను ఒత్తిడి చేసి కొంతమంది లీడర్స్ తెలంగాణ టీఆర్ఎస్తో మీరు పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందని అంటున్నారు. కేసీఆర్ గారు అయితే ఆ విషయం నాతో చర్చించలేదు. ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేయడమా, 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడమా, లేదా కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోవడమా, టీఆర్ఎస్తో పొత్తులు పెట్టుకోవడమా అన్న విషయం ఇంకా తెలియదు పూర్తిగా. మార్చిలో నేను రెస్పాండ్ అవుతున్నాను ముందు నుంచి చెప్పాను. మార్చిలో ఆ డెసిషన్ తీసుకుంటే ఇంకా 60 రోజులు ఉంది కదా. ఏపీలో 100% మేము ఇండివిజువల్గా పోటీ చేసిన మినిమం 100 ఎమ్మెల్యేలు, 15 ఎంపీలు, 20 ఎంపీలు గెలుస్తామని నమ్మకం ఉంది. అది కూడా మార్చి 15 తర్వాత నిర్ణయం చేస్తామని చెప్పాం. దానికి కూడా అనేక పార్టీలతో చర్చలు జరగడం జరిగింది. దాని విషయం టైంని బట్టి నేను రివీల్ చేస్తాను. నేను ఎమ్మెల్యేగా చేస్తున్నాను, ఎంపీగా పోటీ చేస్తున్నాను. నాకు థ్రెట్స్ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నుంచి ఉన్నాయి. అంతకంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీ తరపుని, టీడీపీ పార్టీ తరపుని ఈక్వల్గా ఉన్నాయి. ఎందుకంటే మన ఆంధ్ర పాలిటిక్స్ మీకు తెలియనిది ఏముంది అది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, సర్వేలన్నిటికీ తెలుసు. ఈరోజు మీరు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ సర్వే చేసుకోండి, 10లో 3 ఓట్లు మినిమం, 5 ఓట్లు ఈరోజు ఉన్నాయి. అది మీరు మార్చి 15 తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో రేపు ఉదయం ఆంధ్ర యూనివర్సిటీలో నేను స్పీచ్, రేపు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు మీడియాను 3 గంటలకు ఇన్వైట్ చేస్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీకి. అది నేను ఇంకొక పర్పస్కి వెళ్ళి అడ్రస్ చేస్తున్నాను. వాళ్ళు ఇన్వైట్ చేశారు నన్ను సోషల్ జస్టిస్ మీద. ముఖ్యంగా మార్చి 1
సాయంత్రం 5 గంటలకు శుక్రవారం, ఇదే శుక్రవారం 4 రోజుల్లో 5 నుండి 8 వరకు విజయవాడలో కోఆర్డినేటర్స్ మీటింగ్ ఉంది. 13 జిల్లాల నుంచి మా కోఆర్డినేటర్స్ వస్తున్నారు. దానికి కూడా వచ్చిన నిరుద్యోగులకి 5 సంవత్సరాలు, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వారికి 5,000, దైవజనులు, అర్చకులు, ములనాలకి పర్ మంత్ 5,000, అంటే దాదాపు 3 లక్షలు వచ్చి రెజ్యూమే తీసుకొచ్చిన వారికి గిఫ్ట్గా ఇస్తున్నాం. అది లీగల్, మేము మా చారిటీ తరపుని అది లీగల్. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కిరణ్ రిజిజు గారు చెప్పారు, మార్చి 1st వీక్ ఎండ్, 2nd వీక్ బిగినింగ్లో ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది అని. అది వచ్చిన తర్వాత దాని రూల్స్ ప్రకారం మేము కంటిన్యూ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates, please subscribe 99 TV Telugu.